2 తెలుగు రాష్ట్రాలలో మనకు తొలకరి చినుకులు పడడం జరిగింది. తొలకరి చినుకు పడడంతో రైతు ఖరీఫ్ పంట సాగు చేయడానికి భూమిని సిద్ధం చేసుకుంటున్నారు. ఆ సిద్ధం చేసుకునే ప్రక్రియలో భాగంగా భూమిని బలపరచడానికి కొందరు రైతులు పచ్చి రొట్ట ఎరువులు అంటే జనుములు, పెసర్లు, పిల్లి పెసరు వేయడం జరుగుతుంది. కొందరు రైతులు వాళ్ళ ఇంట్లో ఆవు పేడ ఉంటే ఆవు పేడ ఏస్తారు. లేదా బయట నుంచెల్లి విక్రయించి ఆవు పేడ లేదా కోడి ఎరువు అని అంటారు. అది వేయడం జరుగుతుంది. మరికొందరు రైతులు వర్మి కాంపోస్ట్ వేయడం జరుగుతుంది. అసలు ఈ మూడిట్లల్లో రైతుకి ఎక్కువ లాభం తెచ్చేది ఏంటిది? ఈ మూడిట్లల్లో ఉండే పోషకాలు ఏంటిది? ఇందులో ఏ పోషకం ఎక్కువ ఉంటుంది? ఏ పోషకం తక్కువ ఉంటుందో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదాహరణకు ప్రతి ఎరువు మనం 100 కేజీలు తీసుకుంటే అందులో ఏ ఏ పోషకాలు ఎంత లభ్యమవుతాయో మనం ఇప్పుడు చూసుకుందాం. నత్రజని పాడి ఎరువులో 100 కిలోకి గాను 1 కిలో లభ్యమవుతుంది. పచ్చిరొట్ట ఎరువులో 1.5 కిలో నత్రజని లభ్యమవుతుంది. వర్మీ కాంపోస్ట్లో 2 కిలోల నత్రజని లభ్యమవుతుంది 100 కిలోలకు గాను. భాస్వరం వచ్చేసి మనకు 500 గ్రాములు లభ్యమవుతుంది. పాడి ఎరువు మరియు పచ్చిరొట్ట ఎరువులో రెండిట్లలో 500 గ్రాములు లభ్యమవుతుంది. వర్మీ కాంపోస్ట్లో 1.5 కిలోల వరకు భాస్వరం లభ్యమవుతుంది. పొటాష్ వచ్చేసి మనకు పాడి ఎరువులో 1 కిలో వరకు లభ్యమవుతుంది. పచ్చిరొట్ట ఎరువులో 1.5 కిలో, వర్మీ కాంపోస్ట్లో కూడా 1.5 కిలో వరకు లభ్యమవుతుంది. సేంద్రియ పదార్థం ఆర్గానిక్ మ్యాటర్ పెంపొందించడంలో ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది అని అంటే పచ్చిరొట్ట ఎరువు వర్మీ కాంపోస్ట్ 2 ప్రధాన పాత్ర పోషిస్తాయి. నత్రజని అందించడంలో ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది అని అంటే పచ్చిరొట్ట ఎరువు ప్రధాన పాత్ర, దాని తర్వాత వర్మీ కాంపోస్ట్, దాని తర్వాత పాడి ఎరువు. నేల నిర్మాణం మెరుగుపరచడంలో పచ్చిరొట్ట ఎరువు మరియు వర్మీ కాంపోస్ట్ 2 సరిసమానంగా పనిచేస్తాయి. దాని తర్వాత పాడి ఎరువు. ఉపయోగకరమైన సూక్ష్మజీవుల్ని ఏది ఎక్కువ పెంపొందిస్తుంది అని అంటే మొదటి స్థానంలో వర్మీ కాంపోస్ట్ ఉంది, రెండో స్థానంలో పచ్చిరొట్ట ఎరువు ఉంది, మూడో స్థానంలో పాడి ఎరువు ఉంది. ఖర్చు దేనికి ఎక్కువ అవుతుంది అని అంటే వర్మీ కాంపోస్ట్కి అన్నిటికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. పాడి ఎరువుకి దానికంటే తక్కువ ఖర్చు అవుతుంది. పచ్చిరొట్ట ఎరువు అన్నిటికంటే తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. ఎకరానికి సాధారణంగా ఏది ఎంత మోతాదులో వాడాలి అని అంటే పాడి ఎరువు వచ్చేసి 4 నుంచి 10 టన్నుల వరకు వాడాలి. పచ్చిరొట్ట ఎరువు మనం 1 ఎకరం సాగు చేయడం వలన 6 నుంచి 8 టన్నుల వరకు వస్తుంది. అది కళ్ళేదుంటే సరిపోతుంది. వర్మీ కాంపోస్ట్ వచ్చి 1 నుంచి 2 టన్నుల వరకు వాడాల్సి వస్తుంది. ఈ ఎరువుకి ఈ ప్రతి ఒక్క ఎరువుకి బలమే కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలహీనత కూడా ఉంది. అది ఏంటి అనేది చూసుకుంటే మనకు పాడి ఎరువులో అది మనం పొలంలో వేసేటప్పుడు వాటిలో ఉన్న గడ్డి గింజలు ఒకవేళ తీయకపోతే మన పొలంలో ఒక కొత్త రకమైన గడ్డి వచ్చే అవకాశం ఉంది. ఇక పచ్చిరొట్ట విషయానికి వచ్చేస్తే మనం పంట సాగు చేసే 10 నుంచి 15 రోజుల ముందే ఇది కలియదున్నడం వల్ల ఒక్కొక్కసారి మనకు పచ్చిరొట్ట ఎరువు అనేది కరెక్ట్గా కుళ్ళిపోదు. దానివల్ల మన ప్రధాన పంటలో కొత్త ఏరు తొందరగా ఏర్పడక ఎరుపు వచ్చే అవకాశం ఉంది. ఇక మనం వర్మీ కాంపోస్ట్ గురించి వస్తే వర్మీ కాంపోస్ట్లో పైన చెప్పిన పోషకాలన్నీ మీకు లభ్యం అవ్వాలన్నా, వర్మీ కాంపోస్ట్ చేసే ప్రయోజనాలన్నీ మీ పంటకు అందాలన్నా నాణ్యమైన వర్మీ కాంపోస్ట్ ఎంచుకోవడం అతి ముఖ్యం. మీలో ఎవరైనా వర్మీ కాంపోస్ట్ చూస్తుంటే దయచేసి కిందున్న నెంబర్ని సంప్రదించగలరు. మేము 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికైనా పంపించే సౌలభ్యం మా దగ్గర ఉన్నది.